ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రోజువారీ దోపిడీ వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంధన దోపిడీ, రోజువారీ దాడి ఇంకా ముగియలేదని ఎక్స్లో ఖర్గే పోస్టు చేశారు. సామాన్య ప్రజల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో ప్రజల నుంచి 43 లక్షల కోట్లను లూటీ చేసిందని ఖర్గే దుయ్యబట్టారు. అంటే రోజు 1000 కోట్ల రూపాయల చొప్పున దోపిడీ చేసిందని ఆరోపించారు. ప్రజల కంటే లాభాలకే ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు. ప్రతి ఇంధన ధరల పెంపు గృహ బడ్జెట్లో మరో దెబ్బలాంటిదని పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎంఎస్ఎంఈల వరకు సమాజంలోని ప్రతి వర్గం బీజేపీ దోపిడీ వల్ల నష్టపోతోందని ఖర్గే పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ మానవుడు మళ్లీ దాడి చేశాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు వాగ్దానాలు చేయడం, మిగిలిన సమయాల్లో ప్రజల జేబుకు చిల్లు పెట్టడమే ఆయనకున్న ఏకైక పని అని ఎక్స్లో పోస్టు చేశారు. రాబోయే ఆర్థిక సంక్షోభం గురించి తాను చాలా నెలలుగా హెచ్చరిస్తూనే ఉన్నానని గుర్తు చేశారు. ఎన్నికలు ముగిసిన మరుక్షణమే మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు 8 రూపాయల చొప్పున పెంచారని రాహుల్ దుయ్యబట్టారు. ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగుతుందన్నారు.